హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కుంభరాశి వారికి 2024లో కాటు వేయబోతున్న నాగశాపం ఏమిటి? సర్పదోషాన్ని తెలిపే సంకేతాలు ఏమిటి? సర్పదోషాలు పోవాలంటే మనం చేయవలసిన పరిహారాలు ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సర్పదోషం కొన్ని గ్రహాల కాంబినేషన్స్ వల్ల ఏర్పడుతుంది. అంటే శని కేతువుతో కేతువు శనితో కలిసి ఉన్న, అలాగే రవి రాహు, శని కుజ రాహు, కుజ బుధుడు, ఇటువంటి కాంబినేషన్స్ సర్పదోషానికి ఉంటాయి. ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, ఒక్కొక్క రాశిని బట్టి, లగ్నం నుంచి ఉండేటటువంటి భావాన్ని బట్టి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. సాధారణ సర్పదోషం కూడా ఉంటుంది. మేషంలో కానీ వృశ్చికంలో కానీ రాహువు ఉన్నా, కుంభం మరియు మకర రాశిలో కేతువు ఉన్నా, అదేవిధంగా శని రాహువు కలిసి ఉంటే సింహరాశిలో ఉన్న ఒక రకమైన సర్పదోషాన్ని ఇస్తాయి. ఇది ద్వాదశ రాశుల వారికి కానీ ద్వాదశ లగ్నాల వారికి భిన్నమైన ఫలితాలు ఉంటాయి. సర్పదోషం అంటే భయపడకుండా ఒక మంచి రెమెడీ ద్వారా క్లియర్ చేసుకోవచ్చు అనే భావన మనసులో కలిగి ఉండాలి కుంభరాశి వారు. రెండవది ఏమిటంటే, దీనికి రాహు ద్వారా 3, 10 స్థానాలు, 6, 7 స్థానాలు ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయి. 3 స్థానాలు అంటే మేషంలో ఉన్నాడు అనుకోండి, రాహువు వీరికి తోబుట్టువుల వల్ల గొడవలు వస్తూ ఉంటాయి. తోబుట్టువులతో ఏ విధమైన అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుగా ఆవేశంగా చేసే పనుల వల్ల వీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి దశమంలో సర్పదోషం ఏర్పడినప్పుడు కెరియర్ విషయంలో సడన్ చేంజెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మరి కెరియర్ విషయంలో ఎక్కువ దోషాలు జరుగుతున్నాయి, దశమంలో సర్పదోషం ఉంది అని అనుకున్నప్పుడు మినుములు దానంగా ఇస్తూ ఉండాలి. ఓం స్కందాయ నమః అని నామం జపిస్తూ ఉండడం వల్ల వీరు సర్పదోషం నుంచి బయటపడతారు. ఓం దుర్గాయ నమః అనే మంత్రం కూడా జపిస్తూ ఉండొచ్చు. 6లో సర్పదోషం ఏర్పడిందనుకోండి, వారికి సోమవారం పూట ముఖ్యంగా అప్పులు ఇవ్వటం, తీసుకోవడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. వాటర్ రిలేషన్స్ వల్ల, వాటికి సంబంధించిన వాటి వల్ల వీరికి కొన్ని మనస్పర్ధలు, గొడవలు వస్తూ ఉంటాయి. మేనమామ వరస వారితో గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కొంతమందికి సప్తంలో సర్పదోషం ఏర్పడుతుంది. అలా జరిగితే కుంభరాశి వారికి వారి జీవిత భాగస్వామి వారి మధ్య దూరం ఏర్పడుతుంది. వారి జీవిత భాగస్వామి ఒకవేళ విదేశాలలో ఉన్నట్లయితే సర్పదోషం నలిఫై అయిపోతుంది. సర్పదోషం ఏర్పడినప్పుడు కొన్ని కర్మల ద్వారా అది నలిఫై అవుతుంది. ఒక్కోసారి అలాంటి కర్మలు వారు ఏమీ చేయలేదనుకున్నప్పుడు నలిఫై అవ్వదు. భార్యాభర్తల మధ్య ఎడబాటు వంటివి ఏర్పడుతూ ఉంటాయి. దానివల్ల బాధను అనుభవిస్తూ ఉంటారు. ఆ రకంగా అనుభవించడం వల్ల కూడా ఈ సర్పదోషం పోతుంది. కానీ ఇప్పుడు సప్తమ స్థానంలో సర్పదోషం ఏర్పడినప్పుడు మాత్రం వీరు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎంత ప్రయత్నం చేసినా వివాహం కుదరకపోయినా, ఎక్కువ స్ట్రెస్ అవుతున్నా చేయవలసింది ఏమిటంటే, పర్టికులర్గా వీళ్ళు ఆదివారాలు, శనివారాలు ముఖ్యంగా జీవిత భాగస్వామిని ఎంపిక చేయకూడదు. ఆది శనివారాలు వివాహం చేసుకోకూడదు. అది ఖచ్చితంగా వీరు కుంభరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. కుంభరాశి వారు లగ్న స్థానాల్లో సర్పదోషం ఉంటుంది. అలాంటి వారు లగ్నంలో కేతువు లేదా 12లో కేతువు ఉంటారు. లగ్నంలో కేతువు ఉన్నాడు, కుంభంలో కేతువు ఉన్నాడు. అప్పుడు మీరు బిజినెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఏ వ్యాపారం పడితే ఆ వ్యాపారం చేయకూడదు. ఫాదర్ బిజినెస్ లాంటివి కంటిన్యూ చేయాలి అనుకుంటే అమ్మవారి పారాయణం చేస్తూ వ్యాపారాన్ని సాగించాలి. సర్పదోషం ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు. కుంభరాశి వారు ఉన్న ప్లేస్లోనే సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. తండ్రి గారి ఆస్తి విషయంలో కుంభరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తాము అనుకుంటే తొందరగా ఈ సమయంలో కుంభరాశి వారికి సెట్ అవ్వదు అనే చెప్పుకోవచ్చు. ఇంకా వారి జన్మ జాతకాల్లో బలంగా విదేశీ యోగం ఉంటే మాత్రం వారికి కొన్ని విదేశాలలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సర్పదోషం ఏర్పడినప్పుడు కొంతమందికి తప్పక బయటకు వెళ్లాల్సి వస్తుంది అనుకుంటే ఇక తప్పదు. మనం ఖచ్చితంగా బయటకు వెళ్ళాలి
అని అనుకున్నప్పుడు మాత్రం గణపతి స్తోత్రం, ఆంజనేయ స్వామి, హనుమాన్ చాలీసా రోజుకి 2 సార్లు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కొంతవరకు దోషం తగ్గుతుంది. దీంతో పాటు సర్పాలయాలు కానీ, గణపతి ఆలయాలు కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయాలకు కానీ వెళ్ళి ఏదైనా సేవ చేయాలి. తద్వారా దోషం అనేటటువంటిది కొంతవరకు తగ్గుతుంది. ఇక రాశి లేదా జాతకం ఏంటో తెలియని వారికి మాటిమాటికి వారికి సర్పదోషం ఉంది అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, వారికి సంతానం పొందే విషయంలో మిస్క్యారేజెస్ ఎక్కువగా అవుతున్నాయి అంటే అలాంటి వారికి పంచమ స్థానంలో సర్పదోషం ఏర్పడిందని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు దత్తాత్రేయుడి మంత్రం చదువుకోవాలి. జై గురుదత్త, శ్రీ గురుదత్త అని మంత్రం చేసుకున్నా కొంతవరకు సర్పదోషం నుంచి మనం పరిహారాన్ని పొందగలుగుతాము. కొన్ని చేయకూడని పనులు చేయడం ద్వారా సర్పదోషాలు కూడా మనకు ఏర్పడతాయి. సరిగ్గా జీవితంలో సెట్ అవ్వడం లేదు అనుకోండి, దానికి మనం అర్థం చేసుకోవాలి, మనకి సర్పదోషం అని ఉంది అని అనుకోవాలి. దశమావధిపతి పాడైన ఒక్కొక్కసారి మనకి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి, జీవితంలో సెటిల్ అవ్వలేకపోవడం. అలా కూడా అలాంటి వారు అప్పుడు సర్పదోషం కూడా ఉందైనా లేదా అని చూసుకోవాలి. కుంభరాశి వారిలో కొంతమందికి బుధుడు పాడైన సర్పదోషం ఏర్పడిందనుకోండి, 40 సంవత్సరాల వరకు కూడా కొంతవరకు జీవితంలో సెటిల్ అవ్వరు కొంతమంది. అప్పుడు వారు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారికి సర్పదోషం ఉంది అని. అలాంటప్పుడు వారు అమ్మవారిని స్మరించటం, అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల వారికి ఉన్న సర్పదోషం క్లియర్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇది దేవి భాగవతంలో స్పష్టంగా చెప్పబడింది. మనం చేసే పాపకర్మల వల్ల ఇవన్నీ సర్పదోషాలు వంటివి ఏర్పడుతూ ఉంటాయి. వారు అమ్మవారి నామస్మరణ చేయటం ద్వారా మనం ఈ సర్పదోషాలను క్లియర్ చేసుకొని హ్యాపీగా ఉండవచ్చు. అమ్మవారు మనతో పాటు ఉంది అని నమ్మి అమ్మవారిని స్మరించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మనం ఈ సర్పదోషాల నుంచి బయటపడగలుగుతాము. వ్యాపారాలు కలిసి రాకపోవడం కూడా సర్పదోషానికి ఒక కారణమనే చెప్పుకోవచ్చు. కొంతమందికి ఎప్పుడూ జీవితంలో ఏదో ఒక బాధ ఉంటుంది చిన్నప్పటి నుంచి. అలాంటప్పుడు ఓం మధుసూదనాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఉన్న దోషం తగ్గుతుంది. తెలియకుండానే వారికి ఆనందం వస్తుంది, బాధ తగ్గుతుంది. అధైర్యంతో కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు. వారికి కూడా సర్పదోషం ఉంది అని అర్థం. చిన్న చిన్న విషయాలకు ఎగ్జైట్ అవుతున్నా ప్రతిసారి ఏదో ఒక భారీ లాస్ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, అలాంటి వారికి కూడా సర్పదోషం ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కొంతమందికి మానసిక రుగ్మతలు ఉంటాయి, అది కూడా కొంతవరకు సర్పదోషం వల్లే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ప్రతిదానికి స్ట్రెస్ అయిపోతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారు మెడిటేషన్స్, యోగా వంటివి చేయటం వల్ల, అన్నదానం వంటివి చేయటం వల్ల కొంతవరకు మానసిక వికారాలు తగ్గుతాయి. సర్పదోషాలు ఏర్పడినప్పుడు లలితా సహస్రనామం చదువుకోవటం చాలా మంచిది. దాంతోపాటు రావి చెట్టు చుట్టూ సర్ప ప్రతిష్టలు చేసి ఉంటాయి. దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి చక్కగా వాటి మీద పసుపు, కుంకుమ, గంధం కలిపిన నీటితో అభిషేకం చేయడం ద్వారా కూడా సర్పదోషం పోతుంది. గోసేవ చేయడం ద్వారా కూడా మనం సర్పదోషాల నుంచి బయటపడగలుగుతాము. ఇంకా మనకి ఇలాంటివి అన్నీ చేయటం కుదరలేదు అనుకోండి, మనం విదేశాలలో ఉన్నామనుకోండి, అలాంటి వారు ముఖ్యంగా సర్ప సూక్త పారాయణం అని ఉంటుంది. అది వినడం కానీ చదవడం కానీ చేయడం ద్వారా మనకి సర్పదోషాలు క్లియర్ అవుతాయని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, సర్పదోషాలు ఉన్నప్పుడు కుంభరాశి వారికి ఎటువంటి సంకేతాలు తెలుస్తూ ఉంటాయి, వాటి నుంచి బయటపడడానికి మనం ఎటువంటి పరిహారాలు చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.